హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీ విడుదలై ఇప్పటికి 12 రోజులు కావస్తుంది. అయితే 11వ రోజున డాకు మహారాజ్ మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 57 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో 11 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 65,93,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో 102,60,00,000 వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 11వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 11వ రోజున అక్షరాల 71 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. మరి 11వ రోజున వరల్డ్ వైడ్ గా చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు 1,35,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 12 రోజులకు గాను చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 77,91,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 128,25,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 82 కోట్లు, ఇప్పటి వరకు అయితే 77,91,00,000 వరకు అయితే వచ్చినాయి. ఇంకొక 4,10,00,000 వరకు షేర్ కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. ఈ వారంలో ఈ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోద్ది ఈ మూవీకి. ఇక 12వ రోజున చూసుకుంటే డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దాదాపు ఒక 60 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 12వ రోజున డాకు మహారాజ్ మూవీ ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి సినిమాలకు సంబంధించిన మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తూనే ఉంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే 9వ రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్లే వచ్చినాయి. 9వ రోజున 3,42,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 9 రోజులకు కలుపుకొని చూసుకుంటే 97,87,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ 157,50,00,000 వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు సాధించింది 2 తెలుగు రాష్ట్రాలలో. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 9వ రోజున 4,02,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ కలెక్షన్లు చూసుకుంటే 7 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 9 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే టోటల్ గా 117,22,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 201,45,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 230 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే 42,50,00,000 వరకు అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసేసుకొని దాదాపు 75 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు అయితే ప్రాఫిట్ తీసుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ 10వ రోజున కూడా మంచి కలెక్షన్లే వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. 10వ రోజున కూడా దాదాపు వరల్డ్ వైడ్ గా 2.5 నుంచి 3 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి 10వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.